దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రాలు నాయన, మరొకసారి మీ సంగతి తీసుకుని వచ్చినారు. దేవా, వాక్యాన్ని ధ్యానించినట్టుగా నాతో మాతో మాట్లాడిన చేయడం మరొకటి. దేవా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నారు వారి కుటుంబాన్ని దీవించింది, సమస్త మీ హస్తాలకు అర్పించుకుంది. పలురాయండి మా ప్రభును మా రక్షణ యేసు క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్య పాశ్రమ గారు ఉన్నారు. ఆమె వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక ఆత్మీయ గీతం పాడుకొని దేవుని మహిమపరిచేదాం. నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితేమి, తన కృపచే స్థిరపరచబడితేమి. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితేమి, తన కృపచే స్థిరపరచబడితేమి. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించదము మనసారా మనము, పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితేమి, తన కృపచే స్థిరపరచబడితేమి. పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చి, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చి. ప్రాపగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని, ప్రాపగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితేమి, తన కృపచే స్థిరపరచబడితేమి. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే. తనివి తీరగా ప్రస్తుతింతుము వినయముగా మనము, తనివి తీరగా స్తుతులర్పింతుము వినయముగా మనము. నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితేమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితేమి, తన కృపచే స్థిరపరచబడితేమి. సంగంబునకు
శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే, సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభునే, సర్వకాలము శబ్దముతో సన్నుతించెదము, సర్వకాలము శబ్దముతో సన్నుతించెదము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి పాషమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరి 1 నుంచి 9 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 6:1 నుంచి 9. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఏమి చేయనయుండనో తానే ఎరిగిండి అతని పరీక్షించుటకు అలాగడిగింది. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకున్నటకైన 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పింది. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సోదరు ఆంద్రయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, 5 రొట్టెలు 2 చేపల యొక్క కథ అందరికీ కూడా సుపరిచితమే. సండే స్కూల్ నుంచి కూడా మనం ఈ యొక్క మరి కథని వింటూనే ఉన్నాం. ఇది ఒక మరి అద్భుత కార్యం అనేది దేవుడు ప్రభువు చేసినట్లు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. ఇక్కడ శిష్యులు అనేవారు నీ ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గలిలయ సముద్రం ప్రక్కన నడుచుకుంటూ వెళ్తూ మరి పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు మరి అన్నదమ్ములు, పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, యోహాను, యాకోబు అందరం అన్నదమ్ములు. మొట్టమొదటిగా వారిని ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. నా వెంబడి రండి అని అన్నప్పుడు వారు తమ యొక్క జీవనోపాధి అయినటువంటి ఆ యొక్క వలలని, ఆ యొక్క చేపల్ని, ఆ యొక్క దోణెల్ని, వారి కుటుంబాన్ని, తండ్రిని, మరి వారికి సంబంధించిన వారందరూ కూడా వదిలేసి ప్రభువాని వెంబడించడం చూస్తున్నాం. కాబట్టి శిష్యులు అనేవారు మరి వెంబడించేవారు, మరి ప్రభువుని వారు వెంబడించటము ఆరంభించారు. శిష్యులు అనేవారు ఎప్పుడు ప్రభుతో ఉండేవారు. శిష్యులు అనేవారు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి మరి వెళ్ళేవారు. శిష్యులు అనేవారు ప్రభు ఏ పని చెప్తే ఆ పని చేసేవారు. కాబట్టి ఇక్కడ మనం 3వ వచనం కనుక చూసినట్లయితే యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండాను. అప్పటికే కొంతమంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు ప్రభు వారు. 12 మంది అయితే అందులో యూదా ఇస్కరియోతు తప్పిపోయినాడు. మరి మొట్టమొదట కొంతమంది శిష్యులు ఉన్నారు.
కాబట్టి అందులో పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా మరి చేరారు. అప్పటికి ఇంకా 12 మంది కాదు. అయితే శిష్యులు ఇంకా వెంబడిస్తున్నారు. వారి యొక్క జీవనోపాధి మానివేసి వారు వలలేస్తున్నారు. మరి కొంతమంది వలలేసి చేపలు కూడా పట్టినారు. అయితే అవన్నీ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అయితే అవి అమ్ముకోకుండా యేసు ప్రభు వారు ఎప్పుడైతే నా వెంబడి రండి అన్నారు, అయ్యో చేపలు ఏమైపోతాయో, వలలు ఏమైపోతాయో, మా ధోనిలు ఏమైపోతాయో అని పట్టించుకోకుండా వారు ప్రభుని వెంబడిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటి పాయింట్, శిష్యులు అనేవారు ప్రభుని వెంబడించాలి. మనము శిష్యులుగా ఉండాలనుకున్నప్పుడు మనం కూడా ప్రభుని వెంబడించే వారంగా ఉండాలి. మరి ప్రభు వారు ఏమన్నారు, ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు దానికి ముందుగా మరి అందరినీ కూడా వారికి బాప్తిస్మం ఇవ్వండి, మరి వారిని నా శిష్యులుగా చేయండి అన్న. సువార్త ప్రకటించండి, మరి వారికి బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, శిష్యులుగా చేయండి అన్నారు. కాబట్టి ముందుగా ప్రభుని నమ్ముకోవడం, పాప క్షమాపణ పొంది తమ యొక్క పాపాన్ని యేసయ్య రక్తంలో కడుక్కుని మరి నేను ప్రభు కోసం జీవిస్తాను అని నిశ్చయించుకున్నప్పుడు ప్రభుని వెంబడించటం అంటే ఆయన వాక్యాన్ని చదువుకోవటం, ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం. మరి ఇంకా కొంతమంది అయితే మరి ఇక్కడ శిష్యులను చూస్తే వారి జాబ్స్ వదిలేశారు. మరి ఇంకా ఆ జీవనోపాధి అంతా కూడా ప్రభువే చూసుకుంటాడు. మాకు ఇంకా చేపల మీద మనసు లేదు, ప్రభు మీదే మా దృష్టి. కాబట్టి వారిని శిష్యులు అంటారు. జాబ్స్ వదిలేసి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ కోట్ల డబ్బుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మాకు మా తండ్రి యొక్క ఇల్లులు వద్దు, ఆయన యొక్క వారసత్వం ఏదైతే వస్తుందో అది వద్దు, మాకంతా ప్రభువే. మరి ఇక్కడ ఆ పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, ఫిలిప్పు వీళ్ళందరూ కూడా మరి వారు మాకు ఇంకా ఈ లోకంలో మాకు ఏది అక్కలేదు, ప్రభువే మాకు కావాలి. వారిని శిష్యులు అంటాం. ప్రభు కోసం సమస్తాన్ని వదులుకొని వచ్చిన వారు శిష్యులు. మాకు ప్రభువే సర్వస్వం అని అనుకొని వీరందరూ వస్తున్నారు. మరి యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. మరి ఇక్కడ ఈ శిష్యులు ఇక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండాను. శిష్యులందరూ కూర్చున్నారు, ప్రభు వారు కూర్చున్నారు. అంటే ప్రభు అక్కడ కూర్చున్నారు ముందు, తర్వాత శిష్యులు కూడా అక్కడ కూర్చున్నారు. ప్రభు వారు అక్కడ వాక్యం చెప్తున్నారు, అక్కడ వింటున్నారు జనాలు. కాబట్టి మొట్టమొదటి పాయింట్, ప్రభుని వెంబడించే వారిని శిష్యులు అంటాం. మరి మనం కూడా మరి జాబ్స్ వదిలేస్తే, మరి నేను జాబ్ వదిలేసిన, మరి చిన్న జాబ్ అయినా కానీ పూర్తిగా వదిలేసి మరి నేను ప్రభు కోసం జీవిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకోవటం, వాక్యము సువార్త చెప్పటం, వాక్యం చదవటం, వాక్యం ధ్యానించటం, వాక్యాన్ని ప్రకటించటం, మరి ఈ విధంగా చేస్తూ నేను కూడా ప్రభు శిష్యుల్లో ఒకడిగా ఉన్నాను. అంటే 12 శిష్యుల్లో ఒకడని కాదు, ఆయనకి అనేక మంది శిష్యులు, కోట్ల మంది శిష్యులు ఉన్నారు ఈ లోకంలో. అందులో నేను కూడా ఒక చిన్నవాడిని, ఇసుక రేణువుల్లో ఒక రేణువు లాంటి వాడిని, ఆకాశ నక్షత్రంలో ఒక చిన్న నక్షత్రం లాంటి వాడిని. కాబట్టి మొట్టమొదటి పాయింట్, శిష్యుడు అనబడేవారు ఈ ప్రభు మీద దృష్టి ఉంచారు. ఈ జాబ్స్ చేసుకోవటం, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఇవన్నీ ఉండొద్దు. సరే, అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసేది మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. 15-16 చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదాలు కొనుక్కటి వారిని పంపివేయమని చెప్పి, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా. ఇక్కడ రెండో పాయింట్ కనుక మనం చూసినట్టయితే, మీరే వారికి భోజనం పెట్టుడి. ఇక్కడ శిష్యులు అనేవారు ప్రభుని వెంబడిస్తూ ఉండాలి. మరి అది మొట్టమొదటి పాయింట్. మరి రెండో పాయింట్ ఏంటంటే, భోజనం పెట్టేవారుగా ఉండాలి. ఆత్మీయ ఆహారము
పెట్టేవారుగా ఉండాలి. మరి వీలైతే శారీరక సంబంధమైన ఆహారం కూడా పెట్టేవారుగా ఉండాలి. అంటే ప్రభు వారిని ఆశీర్వదించిన కొలది వారి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టి పంపించాలి. మరి శిష్యులు అనబడేవారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు, ప్రేయర్ మీటింగ్, అక్కడ వచ్చిన వారందరికీ కూడా భోజనం పెట్టి పంపించాలి. మరి ఇక్కడ శిష్యుల్ని భోజనం పెట్టి పంపించమంటే వారు ఏమంటున్నారు? మన ఇక్కడ మళ్ళీ యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఏడవ వచనం. యోహాను 6:7 అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనడానికి 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. అంటే 200 దేనారాలకి ఎన్ని రొట్టెలు అయితే వస్తాయో అన్ని రొట్టెలు, మరి అంత డబ్బు మనకు కావాలి. మరి ఇదేమో అరణ్య ప్రదేశము. మరి ఇక్కడ 6:5 యేసు కనులెత్తి బహుజనులు తన ఎద్దకు వచ్చి చూసి మీరు భుజిస్తూ ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఇది అరణ్య ప్రదేశం కదా, వీళ్ళందరికీ మనం భోజనం పెడతాం, మరి ఎక్కడి నుంచి తెస్తాం, మీరే పెట్టండి భోజనం అంటే మరి 200 దేనారములు అంటే ఒక్క దేనారం అంటే ₹1 అంటే 100 రూపాయలకి మరి మార్కెట్కి వెళ్ళి కనుక కొనితే చాలా రొట్టెలు వస్తాయి, కొన్ని వేల రొట్టెలు వస్తాయి. కాబట్టి అది అరణ్య ప్రదేశం, మార్కెట్ ప్లేస్ కాదు అది, సాయంకాలం పూట. అయితే మరి శిష్యులు అనబడే వారు ఏం చేయాలంటే ఆత్మీయ ఆహారాన్ని మరి ఇచ్చేవారు, పంచిపెట్టేవారుగా ఉండాలి. మరి వారికి ఎవరు కనిపించినా కానీ వారికి సువార్త చెప్పేవారుగా ఉండాలి. వారికి లోక వార్తలు చెప్పటము, మరి ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవటము, లేకపోతే ఇంకా అనవసరమైనవి వ్యర్థమైనవి శిష్యులు అనేవారు ఆ విధంగా చేయకూడదు. శిష్యులు అనే వారికి ఎవరు కనిపించినా వారికి సువార్త చెప్పాలి, వారికి కరపత్రికలు ఇవ్వాలి. ఎందుకంటే మీరే వారికి ఆహారము పెట్టుడి అని ప్రభువారు సెలవిస్తున్నారు. శిష్యులు అనేవారు ఆహారం పెట్టేవారుగా ఉండాలి, ఆత్మీయ ఆహారం. అందుకనే వారి చేతిలో ఎప్పుడు కూడా మరి పరిశుద్ధ గ్రంథము ఉండాలి. ఎందుకంటే వాక్యాల్ని రిఫరెన్సులు చూపిస్తూ మరి సువార్త చెప్పేవారుగా ఉండాలి. లేదు సమయం లేకపోతే యేసే నమ్ముకో, యేసే నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష, నరక శిక్ష అని వారు మరి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలి. శారీరకమైన ఆహారం పెట్టేవారుగా ఉండాలి. మరి రోడ్డు మీద కనిపించినప్పుడు చాయ్ తాగుదాం రా బ్రదర్ అని, లేకపోతే మరి భోజనం చేద్దాం రండి బ్రదర్ అని హోటల్కి తీసుకెళ్ళటము, అక్కడ రెస్టారెంట్కి తీసుకెళ్ళటము, ఆ విధమైన పనులు కూడా శిష్యులు అనేవారు చేయాలి. అందుకనే ప్రభువులు ఏమన్నారంటే మరి మీరే వారికి భోజనం పెట్టుడి. మరి ప్రభువారిని వెంబడిస్తున్నారు. ప్రభువారు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటున్నారు. ఆ ప్రభువారు ఎవరింటికి వెళ్తే వారింటికి వెళ్తున్నారు. మరి అంతా కూడా ఆయనే, ఆయన ఎక్కడ నిద్రపోతే అక్కడ నిద్రపోతున్నారు. ఇల్లు వాకిలి వదిలేసినారు, అంతా ప్రభువే. మరి శిష్యులుగా ఉండాల్సిన వారు ఆహారం కూడా పెట్టాలి. ప్రభువుని వెంబడించడం మాత్రమే కాదు, వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువారు చెప్పే వాక్యాన్ని వినటమే కాకుండా మరి ఆహారం పంచిపెట్టేవారు ఉండాలి. అంటే ప్రభువారు చెప్పేయన్ని హృదయంలో పెట్టుకొని ఆ ఇతరులకి చెప్పేవారు ఉండాలి. మరి సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. మరి 3వ పాయింట్ మనం చూసుకుందాం. 3వ పాయింట్ మళ్ళా యోహాను 6వ అధ్యాయానికి వద్దాం. 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను.
ఆ చోట చాలా పచ్చిక ఉండిన కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. ఇక్కడ 3వ పాయింట్, శిష్యులు చేయాల్సింది ఏంటంటే కూర్చోబెట్టడం. అక్కడ 5,000 మంది ఉన్నారు పురుషులు, స్త్రీలు ఇంకో 2,500 మంది ఉన్నారు అనుకుందాం, పిల్లలు ఇంకొక 2,500 మంది ఉన్నారు అనుకుందాం, మొత్తం 10,000 మంది. మరి 10,000 మందిని ఏం చేయాలంటే కూర్చోబెట్టాలి. అంటే అక్కడ ఆహారము 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఇక్కడ ఆహారము దొరికింది. మరి అక్కడికి 10,000 మంది వచ్చారు. మరి ఇంతమంది వచ్చినప్పుడు వారు ఆహారము తెచ్చుకున్నారో లేదో, ఒకవేళ తెచ్చుకుంటే అయిపోయిందేమో. అయితే ఈ చిన్న బాబు మరి యేసయ్య మీటింగ్కి వచ్చినాడు. బాబు చిన్నవాడైనా యేసయ్య అంటే చాలా ప్రేమ, యేసయ్య అంటే చాలా ఇష్టం. అందుకని యేసయ్య మాటలు వినాలి. మరి వాళ్ళ అమ్మ కూడా దగ్గరే ఉందేమో, లేకపోతే వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ పిల్లోని పంపిందేమో. ఏది అట్లున్నా మరి 5 రొట్టెలు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు, వేయించిన చేపలు మరి పిల్లవాడికి ఇచ్చి పంపించింది. మరి అది ఆ రోజుల్లో టిఫిన్ బాక్స్ ఉన్నాయో లేవో కానీ మరి ఏదో గుడ్డలో కట్టి పంపించుంటుంది. మరి అయితే అందరి దగ్గర అయిపోయినాయి, చిన్న బాబు దగ్గర ఎందుకు అయిపోలేదంటే మరి ఈ బాబు ఆహారం మీద మనసు పెట్టాలి, ప్రభువారి మాటల మీద దృష్టి పెట్టింది. మరి ఆయన మాటలు ఏంటంటే ఆయన మాటలతో కడుపు నింపుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు మాటలుతో కడుపు నింపుకున్నాడు. ఆయన మాటలు కడుపు నింపేసినాయి. అందుకని ఆహారం తినాలని కూడా అనిపించలేదు. అలా యేసయ్యని చూస్తూ ఉండిపోయాడు. తినాలి అన్న ఆశ కూడా లేదు. మరి శిష్యులు కూడా అడుగుతూ వచ్చారు, ఆహారం ఎవరి దగ్గర ఉందంటే వెంటనే ఇచ్చేసిండు. నాకు ఆకలి కాలేదు, నాకు అక్కర్లేదు, నేను ఒక రొట్టె తిని మిగతాయి తీసుకోండి 4, నేను ఒక చేప ముక్క తింటాను మిగతాయి తీసుకోండి అంటలా. అప్పటికి కూడా ఇంకా ఆకలి అయ్యట్లేదు. సాయంకాలం పూట అయినా కానీ ఆకలి వేయటం లేదు. ఎందుకంటే ప్రభువారి మాటలు ఆయన మరి కడుపు నిండా నింపుకున్నాడు. అందుకనే ఈ ఆహారం నాకు అక్కర్లేదు, యేసయ్యకి కావాలంటే ఇచ్చేసేయండి యేసయ్యకి. ఇవి ఎంతమందికి సరిపోతాయి అన్నది కాదు, అక్కడ యేసయ్యకి ఇచ్చిందా లేదా. శిష్యులు ఏం చేసిండ్రంటే తీసుకెళ్ళి యేసయ్యకి ఇచ్చారు. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ప్రభువారు చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మరి అక్కడ వంటలు చేసినట్టు లేదు, మార్కెట్కి వెళ్ళి కొన్నట్టు లేదు. శిష్యుల పని ఏంటంటే అందరిని లైన్లో కూర్చోబెట్టాలి, డిసిప్లిన్. ఇక్కడ 3వ పాయింట్ మరి డిసిప్లిన్. శిష్యులు అనేవారు మరి డిసిప్లిన్ ఉండాలి వారి జీవితంలో. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఉండదు. వారి జీవితాల్లో డిసిప్లిన్ ఉండాలి, ఇతరులకు కూడా డిసిప్లిన్ నేర్పాలి. మరి వారు ప్రొద్దునే లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని మరి దేవుని సన్నిధిలో గడపాలి శిష్యులు అనేవారు. మరి ఇతరులకు కూడా ఆ అలవాటు నేర్పాలి. కాబట్టి అందరూ లైన్లో నుంచోండి మేము ఇస్తాము అనలేదు. అక్కడ అందరూ లైన్లో నుంచున్నాం, తన్నుకోవడమే సరిపోదు. గుంపులు మీదపడి మరి ఆ ఫంక్షన్లో అయితే భోజనం అంతా కింద పోసేసింది, నేల పాలు చేసింది, తొక్కి పెట్టింది. అందుకని ప్రభువారు ఏమన్నా అంటే డిసిప్లిన్ ఉండాలి. ముందు నుంచుని లైన్లో నుంచుని వచ్చుడు కాదు, కూర్చోబెట్టండి అన్నారు. 50 మంది, ఒక్కొక్క లైన్కి 50 మంది, లేదా ఒక్కొక్క లైన్లో 100 మంది మరి అట్లా కూర్చోబెట్టి. అంటే లైన్కి 100 మంది అంటే అవి ఎంత, 50 లైన్లు కూర్చున్నారు. అప్పుడు 50 × 100 5,000. కాబట్టి అక్కడ పెద్ద స్థలం ఉంది, పచ్చిక ఉంది, నీళ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తినంగానే నీళ్ళు తాగాల. కాబట్టి అది కొండ మీద
మరి మంచి పచ్చిగా ప్రదేశం. కాబట్టి ఇక్కడ శిష్యులు డిసిప్లిన్ అనేది ఉండాలి కాబట్టి అందరినీ లైన్లో కూర్చోబెట్టింది. మరి క్రిస్మస్ వచ్చిందంటే ఓ ఎగురుడే ఎగురుడు, ఎగురుడే ఎగురుడు, గంతులే గంతులే, చిందులే చిందులు. అక్కడ యేసయ్య ఆ చనిపోవటానికి ఆయన జన్మించాడు, కొరడా దెబ్బలు తినటానికి ఆయన జన్మించాడు, ముండ్ల కిరీటం పెట్టి కూడా ఆయన జన్మిస్తే వీళ్ళు ఎగురుడే ఎగురుడు. యేసు ప్రభా, నా కొరకు కొరడా దెబ్బలు తినటానికి వచ్చినావయ్యా, నా కొరకు రక్తం దించడానికి వచ్చినావయ్యా, నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి వచ్చినావయ్యా, నేను నలుగురికి నీ గురించి చెప్తా, నలుగురు సువాత చెప్తా అని లేకుండా చిందులే చిందులు, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నువ్వు తిండ్రా కొరడా దెబ్బలు, హ్యాపీ క్రిస్మస్ అంటున్నావు. యేసుని ఎంత భయంకరంగా కొరడా దెబ్బలు కొట్టావు, నువ్వు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటున్నావు. నిన్ను కొరడా దెబ్బ కొడితే నీకు తెలుస్తుంది. హ్యాపీ క్రిస్మస్ కాదురా, అక్కడ మరణించడానికి వచ్చిండు యేసయ్య, భయంకరమైన శిలువ శ్రమ పొందటానికి వచ్చిండు. నీకు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కేకులు కోసుకొని నోట్లో పెట్టుకోవడం కాదు. అక్కడ యేసయ్య భయంకరమైన శిలువ శ్రమ పడటానికి వస్తే నువ్వు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని కేకులు పెట్టుకుంటున్నావు. నలుగురికి సువాత చెప్తే వాళ్ళు యేసుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు. నువ్వు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని కేకులు పెట్టుకున్నావు. మరి ఎంతమంది దేవుణ్ణి నమ్ముకోకుండా ఒట్టి కేకు ముక్క తింటే పరలోకం వస్తుందా? నీకు కొత్త బట్టలు వేసుకుంటే పరలోకం వస్తుందా? హ్యాపీ క్రిస్మస్ అని గంతులేసి చిందులేసి పరలోకం వస్తుందా? ఆ రోజు రక్షణ లేకుండా చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది నరకానికి పోతారు నువ్వు ఆలోచిస్తున్నావా? ఎక్కడ చూసినా ఇదే పని, కేకులు కోసుడు నోట్లో పెట్టుకోడు, కేకులు కోసుడు నోట్లో పెట్టుకోడు. అక్కడ యేసయ్య అంత భయంకరమైన శిక్ష పొందటానికి, అంటే జీవితంలో క్రమశిక్షణ లేదు. ఏజే రాగడ సమీపంగా అందరూ నరకానికి పోతున్నా, దేవుని వేసుకోవడం తెలియకుండా నువ్వేమో కేకులు పెట్టుకోవటమే జరిగింది. క్రిస్మస్ రోజు నువ్వు సువాత చెప్పడానికి వెళ్ళాలి, నలుగురికి సువాత చెప్పాలి, వాళ్ళని ప్రభులోనికి తీసుకొని రావాలి. అప్పుడు వాడు తెల్లారి చచ్చినా ఆ రోజు చచ్చినా పరలోకానికి వెళ్తాడు. నువ్వు డిసెంబర్ అంతా ఈ ఎక్కడో ఒక చోట కేకులు కోసులు నోట్లో పెట్టుకున్నట్టు ఈ నెలంతా కూడా నువ్వు ఈ నెలలో చచ్చిన వాళ్ళంతా మరి ఏసీ లేకుండా చచ్చిన వాళ్ళంతా నరకానికే పోతారు. అప్పుడు ఏసీ అడుగుతాడు, ఆ ఎదురింటోడికి నువ్వు నా గురించి ఎందుకు చెప్పలేదు? కేక్ ముక్క పెట్టానంట. కేక్ ముక్క పెడితే పరలోకానికి తీసుకెళ్తుందా? కాబట్టి డిసిప్లిన్ అనేది ఉండాలి, చిందులేసి గంతులు వేయటం కాదు. కాబట్టి ఇక్కడ వారందరూ కూడా పంక్తిగా కూర్చుని పెట్టారు. శిష్యుల యొక్క పని డిసిప్లిన్ నేర్పించడం. జీవితంలో డిసిప్లిన్ ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి శిష్యులు అనేవారు మరి డిసిప్లిన్ ఉండాలి. తర్వాత ఏమైంది? యోహాను సువార్తలోకి వెళ్దాం. మరలా యోహాను 6:11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి 14. పచ్చిక 14:19 పచ్చిక మీద కూర్చుని ఆ జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. కాబట్టి శిష్యులు వడ్డించారు. మరి ఇది ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఆహారం సంపాదించాలని.
కాబట్టి ఆహారము పెట్టండి అని మనం ముందుగానే చెప్పుకున్నాం. కాబట్టి శిష్యులు వడ్డించారు. కాబట్టి ఇక్కడ మూడోదిగా ఇది కూడా ఒకటిలోనే మనం పెడదాం, ఒకటిగా రెండులో పెడదాం. కాబట్టి ఇక్కడ వడ్డించి అంటే అందరికి కూడా యేసయ్య ఏం చేసిందంటే ఆకాశం వైపుకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆశీర్వదించాడు, విరిచాడు, శిష్యులకి ఇచ్చారు, వడ్డించారు. ఆ తర్వాత ఏమైంది? వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. కానీ 12 గంపల నిండా ఎత్తిరి. మిగిలిపోయిన ముక్కలు అక్కడ ఏ విధంగా వడ్డించారంటే తృప్తిగా వడ్డించారు. కానీ మొట్టమొదటి పాయింట్, శిష్యులు అనేవారు ప్రభుని వెంబడిస్తూ ఉండాలి. తర్వాత రెండోది ఆహారం పెట్టేవారుగా ఉండాలి. తర్వాత మూడోది డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పించేదిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వడ్డించినప్పుడు, ఆహారం పెట్టినప్పుడు అది మరి తృప్తిగా పెట్టాలి. ఏదో కొంచెం పెట్టేసి సగం ఖాళీ కడుపుతో పంపించుడు కాదు. మన ఇంటికి ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు వారి కడుపు నిండా భోజనం పెట్టాలి. మనం ఎవరికైనా బట్టలు ఇచ్చినప్పుడు వారికి మంచిగా ఇవ్వాలి, అంటే సరిపోయే బట్టలు ఇవ్వాలి. వారి వయసు 40 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల వాడి చొక్కా ప్యాంట్లు ఇస్తే ఆయనకి సరిపోవు 40 సంవత్సరాల వాడికి. కానుక ఇచ్చినప్పుడు కూడా మరి మంచి కానుక ఇవ్వాలి. ఏదో 50 రూపాయలు 100 కాదు, కనీసం 200 రూపాయలు కానీ 300, 500, 1000 రూపాయలు మనం ఇచ్చేవారుగా ఉండాలి. మన ఇంటికి ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు, లేదా మన ఇంటికి ఎవరైనా మరి అవసరతల్లో వచ్చిన వారికి మనం కడుపు నిండా భోజనం పెట్టేవారుగా ఉండాలి. శిష్యులు అనబడే మనం వారికి మంచిగా బట్టలు పెట్టేవారంగా ఉండాలి, మంచిగా కానుకలు ఇచ్చేవారంగా ఉండాలి. మరి తృప్తిగా తిన్నారు. ఇంకా కావాలా, ఇంకోటి కావాలా, ఇంకా కావాలా, రొట్టెలు కావాలా, ఇక్కడ రొట్టెలు ఎవరికి కావాలి, ఇక్కడ ఫిష్ కావాలా, చేప ముక్కలు ఎవరికి కావాలి అంటే చేతులు ఎత్తి అదిగో అందరికీ సమృద్ధిగా పడి. ఎందుకంటే అక్కడ ఉంది 5 రొట్టెలు 2 చేపలే, కానీ ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఆశీర్వదించినారు, ఆకాశం వైపు పెట్టినారు. అక్కడ సప్లై అనేది పరలోకం నుంచి వస్తూనే ఉన్నాయి. ప్రభువారు సృష్టికర్త. కలుగుగాక అంటే కలిగింది భూమి, అన్నీ కూడా కలుగుగాక మాటతో. ప్రభువారు అక్కడ మనసులోనే ఉంటాడు, కలుగుగాక, రొట్టె ముక్కలు కలుగుగాక, ఫిష్ ముక్కలు కలుగుగాక అని ప్రభువారు మనసులో అని ఉంటాడు. అయ్యే వస్తూనే ఉన్నాయి, బొట్టలు. అందరూ తృప్తి పొందారు. తృప్తి పొందిన తర్వాత ఏం చేశారు? మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ శుభ్రంగా ఎత్తాలి. తినేటప్పుడు కొన్ని కింద పడ్డాయి, కింద పడేసుకున్నారు, ఒంటి మీద వేసుకున్నారు. మళ్ళీ ఈ పంక్తిగా కూర్చుంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ ముక్కలు అంటే శుభ్రత. 4వ పాయింట్ శుభ్రత. కాబట్టి శిష్యులు అనేవారు శుభ్రంగా ఉండాలి, మంచిగా స్నానం చేసుకోవాలి, గడ్డం గీసుకోవాలి, తలువుకోవాలి, మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు బిచ్చగాడిలాగా నేను ఎటు అందరి ఇళ్ళకెళ్ళి బిచ్చగాడిలాగా కానుకలు అడుక్కుంటాను కదా అని బిచ్చగాడిలాగా ఉండు కాదు. రాజులైన యాజక సమూహం, మనం సర్వ సృష్టికర్త ఆయన వారసులం, ఆయన బిడ్డలం. కాబట్టి బిచ్చగాడిలాగా దరిద్రులాగా ఉండొద్దు. మంచిగా గడ్డం గీసుకొని మంచిగా స్నానం చేసుకొని తలదూకొని మంచిగా బట్టలు కట్టుకొని మనం ఉండాలి. శుభ్రత. మరి క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. పరిసరాలన్నీ కూడా శుభ్రంగా చేసి, ఇది అరణ్య ప్రదేశమే కదా, చూసేవాడు ఎవడున్నాడు, అడిగేవాడు ఎవడున్నాడు, చెత్త వేసేసి పోడు కాదు, అంత కూడా శుభ్రంగా మరి అవి డంపల్లో ఎత్తారు. ఎత్తిన తర్వాత ఏం చేసిండ్రు? మళ్ళీ ఇంకో మీటింగ్లో ఆయన్ని పంచిపెట్టుంటారు. అక్కడ కూడా సమృద్ధిగా పంచిపెట్టారు. అంటే వేస్టేజ్ అనేది ఉండదు.
శుభ్రత ఉండాలి, వేస్టేజ్ అనేది ఉండాలి. సగం కింద పడేసుకొని, సగం మీద పడేసుకొని, సగం చెత్తబొట్లు వేసి, సగం తిని. దేవుడు సమృద్ధికి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తే అక్కడ చెత్తబొట్లుగానో చూస్తే అసలు మటన్ ముక్కలు కూడా పడేసేవాడు ఉన్నాడు. అక్కడ పూరీలు రెండు వేసుకున్నారు, ఒక పూరి తిన్నాడు, ఒక పూరి చెత్తబొట్లు వేసి. ఇలా వేస్టేజ్ అనేది ప్రభువు శిష్యులకి వేస్టేజ్ అనేది ఉండదు, శుభ్రత ఉండాలి. కాబట్టి 4 పాయింట్లు మనం చూసుకున్నాం. మొట్టమొదటి, శిష్యులు అనేవారు ప్రభుని అనుసరించేవారుగా ఉండాలి. రెండోది, ఆహారం పెట్టేవారుగా ఉండాలి. మూడోది, మరి క్రమశిక్షణ అనేది నేర్పేవారుగా ఉండాలి. నాలుగోది, శుభ్రత అనేది వారి జీవితంలో ఉండాలి. కాబట్టి 4 పాయింట్లు శిష్యులు అనేవారు మరి అవలంబిస్తూ ఉండాలి. మరి దేవుడి యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలం చేయండి. ఆమేన్.